మై టీవీ ప్రేక్షకులకి అశేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. నిన్న ఒక వినోదకరమైనటువంటి కార్యక్రమం జరిగిందని విన్నాను గ్రంథాలయ శాఖలో. కానీ అది వినోదాన్ని కలిగించట్లేదు, నాకైతే చాలా బాధ కలిగిస్తుంది. నిన్న వారికి జూమ్ మీటింగ్ జరిగింది డైరెక్టర్ గారితో. ఆ మీటింగ్ విన్న తర్వాత, ఆ మీటింగ్లో సారాంశం, వాళ్ళు డిస్కస్ చేసినటువంటి అంశాలు విన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడు వాడుతుంటారు ఈ మాట. కన్న తల్లికి కాటన్ చీర కూడా కొనిపెట్టలేదు వాడు, పిల్ల తల్లికి మాత్రం పట్టు చీర కొనిపెడతాట. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో, జీతాలు ఇవ్వకూడదనేటువంటి ఒక నిర్ణయంతో, ఒక ఉన్మాదంతో ఉన్నటువంటి గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారు కృష్ణమోహన్ గారు సమ్మర్ క్యాంపు నిర్వాహకులకి సర్టిఫికెట్లు ఇస్తారట. అవి దేని పనికి వస్తాయి? పోయిన సంవత్సరం తాలూకు సమ్మర్ క్యాంపుల తాలూకు నిధులే ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం ప్రొసీడింగ్స్ లేవు, సరైన ఉత్తర్వులు లేవు. మాలాంటి మీడియా వాళ్ళు, వేరే వాళ్ళు చాలామంది చెప్తున్నా సరే ఆయన బేఖాతరు చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసేటువంటి పనులన్నిటి వెనకాల ఎవరున్నారు, ఎవరు వీళ్ళ కొమ్ము కాస్తున్నారు అనేది బయటకు వస్తుంది. మేబీ కొంత సమయం పట్టచ్చేమో. అది గంట పడుతుందా, 5 గంటలు పడుతుందా, 10 గంటలు పడుతుందా, వారం పడుతుందా, సంవత్సరం పడుతుందా చూద్దాం. ఏ వ్యక్తి చేత అయితే మీరు పని చేయించుకుంటున్నారో ఆ వ్యక్తులకి, పోనీ అందులో కొంతమంది వ్యక్తులకి మీరు జీతాలు ఇవ్వకుండా అదనపు భారాన్ని వేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది లేబర్ యాక్ట్ ఎలా ఉపేక్షిస్తుంది అనుకుంటున్నారు? మానవ హక్కుల సంఘం వాళ్ళు ఎలా ఉపేక్షిస్తారు అనుకుంటున్నారు మీరు? ఒక లైబ్రరీలో, ఒక ప్రదేశంలో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహణకి నాకున్న లెక్కల ప్రకారం సుమారుగా 30 మంది వస్తున్నారు అనుకుంటే యావరేజ్న. కనీసం మజ్జిగ ప్యాకెట్ ఇవ్వాలి కదా, 10 రూపాయలు పడుతుంది, అదొక 300 రూపాయలు. ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి పిల్లలకి, అదొక 5 రూపాయలు, ఓ 150 రూపాయలు, 450 రూపాయలు. సరే, అవి ఇవి ఈ నిర్వహణ ఆ నిర్వహణ అని కలుపుకుంటే ఒక 700 రూపాయలు అవుతాయి. నేను విన్న దాని ప్రకారం అయితే యావరేజ్ని 1000 రూపాయలు అవుతుంది. 40 రోజులు నిర్వహించాలి, 40,000. మీరు తర్వాత ఇస్తారని భరోసా ఏమైనా ఉందా? పోయిన సంవత్సరం తాలూకు ఖర్చులు ఏమైనా ఇచ్చారా? సరే, ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇచ్చేటువంటి ఆ తామ్రపత్రాలకి ఎవరైనా ఆశపడి పనిచేయాలనుకుంటే వాళ్ళలో సగానికి పైగా అధికారులకి, ఆఫీసర్లకి, లేకపోతే అక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులకి కొవ్వూరులో మీరు చేసినట్టు ఉదంతా అందరికీ గుర్తుంది కదా. కొవ్వూరు అప్పటి లైబ్రరీయన్ గారు పాపం ఆయన్ని భగవంతుడు కొంత ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకి శారీరకంగా, ఆయన భార్యకి శారీరకంగా కూడా కొంత ఎయిల్మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరమో సుమారు 60 లక్షల రూపాయలు పోగు చేసి, ఆ నిధులు, ఈ నిధులు, ఆ ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు, అవి ఇవి పోగు చేసి చాలా ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు పొందిన తర్వాత ఆయనకి ఎలిజిబిలిటీ ఉన్నా సరే, ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ ఇవ్వాలనేటువంటి నిబంధన ఉన్నా సరే, ఇంకో నిబంధన చూపించి మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వదిన గారు, సాక్షాత్తు ఆయన వదిన గారు, భువనేశ్వరమ్మతో తోడబుట్టినటువంటి పురంధేశ్వరి గారు, సరే ఆవిడకి అధికారపరమైనటువంటి, రాజ్యాంగపరమైనటువంటి పదవి కూడా ఉంది కదా, ఎంపీ అనేటువంటి ఒక పదవి కూడా ఉంది కదా. ఆవిడ స్వయంగా మీకు ఉత్తరం రాస్తే ఈ వ్యక్తికి ఇక్కడే పోస్టింగ్ ఇవ్వండి, కొవ్వూరు నుంచి కథలు సర్దండి అని చెప్పేసి అని ఇచ్చినా కూడా, సరే కొవ్వూరో ఏదో ఆయన కోరుకున్న ప్లేస్, మీరు ఆయన తీసుకెళ్ళి వేరే ఎక్కడో వేసేసి ఎక్కడి నుంచో ఇంకొక ఆవిడని తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. కృష్ణమోహన్ గారు, మీరు చదువుకున్నారా, లేకపోతే మీరు కూడా వసంత్ కుమార్ గారి లాగా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించారా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా మానవత్వం, సంస్కారం ఇవన్నీ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. చదువు సంస్కారం నేర్పిస్తుందంటారు, చదువు మానవత్వం కూడా నేర్పిస్తుంది. అంటే మర్చిపోతే, మానవత్వాన్ని చదువు అక్కర్లేదు, కానీ ఒకవేళ మనం మానవత్వం మర్చిపోతే చదువు అది కూడా నేర్పిస్తుంది. నామ్స్ ప్రకారం జరుగుతున్నాయండి అన్నీ కూడా మీ శాఖలో. ఒక 2 నిమిషాలు మనం ఆత్మసాక్షిగా మాడుకుందాం, అంతరాత్మ సాక్షిగా. ఇళ్ళలగ్గానే పండగ కాదని నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు మీరు ఏ కారణం చేతైతే ఉద్యోగస్తులందరినీ భరించలేనటువంటి మానసిక వేదనకి, శారీరక శ్రమకి గురి చేస్తున్నారో అవన్నీ రేపు మీ మడకి చుట్టుకుంటాయి. ఇవాళ ఏదో మీ పక్కనటువంటి 4 మిమ్మల్ని కాసేస్తున్నారనేటువంటి భ్రమలోంచి బయటకు వచ్చాయి. ఇవాళ మీకు ఏదో ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నారేమో, అవన్నీ మర్చిపోండి సార్. ఎల్కేజీ పిల్లని అడిగినా చెప్తాడు, ప్రభుత్వాలు మారంగానే పరిస్థితులు మొత్తం మారిపోతాయి. ప్రభుత్వాలు మారడం అనేది ప్రజాస్వామ్యంలో నిరంతర ప్రక్రియ. ఎలాగైతే ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు అవుతాయో అలాగే ప్రభుత్వాలు మారి తీరుతాయి. ఎక్కడో ఒరిస్సాలోనో, బెంగాల్లోనో ఒకే ప్రభుత్వం 3-4 టర్మ్లు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది చాలా రేర్గా జరిగేటువంటి ప్రక్రియ. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, మన సౌత్ ఇండియాలో కానీ ఒకే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మహా అయితే మ్యాక్సిమం 2 టర్మ్లు ఉంటుంది. సో మీరు ఏ నామ్స్ ప్రకారం ఆయన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారండి? మనం క్యాజువల్గా మాడుకుందాం.
మీ గ్రంథాలయ శాఖలో అడుక్కునే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? బెగ్గర్స్, యాచకులు, అధికారుల రూపంలో ఉన్నటువంటి యాచకులు. వాళ్ళు ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు, అంటే జిల్లాలో ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కింద స్థాయి ఉద్యోగుల నుంచి పిండుతారు. పెట్రోలు, బిర్యానీలు, టీలు, కాఫీలు, బిస్కెట్లు, బొంద, బోలే అన్నీ. పైగా కొంతమంది మహిళా అధికారులు వాళ్ళ భర్తలు కూడా తీసుకెళ్తుంటారు ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ కూడా నామ్సేనండి. ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది కృష్ణమోహన్ గారు. మనం కోర్టులో కలుసుకున్నప్పుడు మీరు చూదురుగాను. అక్కడ మీరు మారకపోతే కోర్టులో కలుసుకోవడం అనేది అనివార్యం కదా. ఇప్పటికే చాలామంది కేసులు ఫైల్ చేస్తున్నారు, చాలామంది చేశారు, మేము కూడా చేయబోతున్నాం. మీ తీరు కనుక మార్చుకోకపోతే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సమ్ హైర్ అప్ అపాయింట్మెంట్. కొంతమంది ఉన్నతాధికారుల అపాయింట్మెంట్ మాకు దొరికితే సమస్య అక్కడతోటి ఆ రోజుతోటి పరిష్కారం అయిపోతే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేదు ఇదే కంటిన్యూ అయితే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా. నేను నాకివీడు సంఘటన గురించి జడ శ్రావణ్ కుమార్ గారు పిల్లు వేశారు. అందులో పసలేదు కాబట్టి ఆ కేసు కొట్టివేయబడింది. కానీ ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. సో 99% ఏ కోర్టు కూడా ఉపేక్షించదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను పబ్లిక్ ఎందుకు వేస్తారంటే, సామూహికంగా కొంతమందికి, ఏదో ఒకళ్ళు ఇద్దరికి జరిగిన అన్యాయం కాదు, కొంతమంది, అంటే ఇక్కడ ఈ గ్రంథాలయ శాఖ తీసుకుంటే సుమారుగా 3,000 మంది. 3,000 మందిలో కనీసం 2,900 మంది పడుతుండే బాధలకి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. బహుశా నేను వేయడానికి ముందు ఎవరైనా వేస్తే నాకు అవకాశం ఉండదు, నేను వేసిన తర్వాత ఇంకోటికి అవకాశం ఉండదు. అంతేగాని వేయకపోవడం జరగదు మీరు తీరు కనుక మార్చుకోకపోతే. ఈ సమ్మర్ క్యాంపుల నిర్వహణ బీడీసీలకు కూడా ఉంది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా ఉంది, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఉంది, రెగ్యులర్ ఎంప్లాయీస్లో శాలరీస్ రాని వాళ్ళకు కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏప్రిల్ నెల శాలరీ ఇంతవరకు పడలేదు. ఫిబ్రవరి మార్చిలో వచ్చినట్టుంది. మార్చి ఏప్రిల్ 2 నెలల శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. నేను వాటి గురించి అంత లోతుగా పరిశీలించను, ఎందుకంటే ఒక నెల రాకపోయినా ఒక రోజు రాకపోయినా ఆ బాధే. ఇవన్నీ పక్కన పెడితే సమ్మర్ క్యాంపులు చాలా అవసరం అని చెప్పి మీరు టీవీలో వేయించినటువంటి ఆ విధానాన్ని చూస్తే కంపరమెత్తుతుంది. ఎవరు వేయించారు? విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఉన్నటువంటి ఒక అధికారి లేదా అధికారిని, ఆవిడ వ్యానిటీ కోసం, ఆవిడకి ఈటీవీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆవిడ వేసింది. ఏ ఈటీవీలో ఏ యాంకర్ అయితే ఈ వార్త చదివిందో ఆ యాంకర్ కనుక పబ్లిక్ డిబేట్కి వస్తే ఆవిడ 2 నిమిషాల్లో ఆవిడ తప్పు దిద్దుకుంటుంది. మాకు తెలియదండి సమ్మర్ క్యాంపులు ఈ విధంగా నిర్వహిస్తున్నారని తెలియదండి, పోయిన సంవత్సరం బకాయిలు ఇంతవరకు రాలేదట, ఈ సంవత్సరం ఏమో సరైనటువంటి ప్రొసీడింగ్స్ లేవు, ఉత్తర్వులు లేవు, జీవో లేదు, ఏమీ లేదు, పిల్లల భద్రతకి ఇక్కడ ఏ రకమైనటువంటి అష్యూరెన్స్ ఉంది అని మా బోర్డు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఆవిడ ఖచ్చితంగా సారీ చెప్తుంది. ఆ యాంకర్ లేడీ అనుకుంటాను నాకు తెలిసిన వరకు. అది చూసి మీరు మురిసిపోతున్నారు. ఆ ఠాగూర్ లైబ్రరీలో ఎవరైతే ఈ వీడియో వేయించారో వాళ్ళు అక్కడికి ఎలా పోస్టింగ్లోకి వచ్చారో కూడా మాకు తెలుసు. నేను వీటి గురించి ఎక్కువ మాట్లాడడం మానేశాను ఈ మధ్య, ఎందుకంటే వాటి గురించి వేస్ట్. ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ చూపించాలో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు చూపిస్తాం. అలాగే మనం అనంతపురం వేణుగోపాల్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన కెమోథెరపీకి బెంగళూరు వెళ్ళిన ప్రతిసారి ఆయనకి ఎంత ఖర్చు అవుతుంది, పాప ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనేది చుట్టుపక్కల అందరికీ కూడా హృదయం ద్రవించి వేస్తుంది, కానీ మీకు మాత్రం మనసు కరగట్లేదు. ఒక్కసారి మీరు అటువంటి విషయంలోకి వెళ్తే మీరు ఎలా బాధపడతారో ఊహించుకోండి. జస్ట్ స్టెప్ ఇన్ టు హిస్ షూస్. అండ్ నాట్ ఓన్లీ మిస్టర్ వేణుగోపాల్ బట్ ఆల్సో అదర్ పీపుల్ హూ ఆర్ అగ్రీవ్డ్, who are suffering because of non-payment of salaries. We always stand by the aggrieved people and we always fight against the blatant violation of Constitution of Bharat. Mera Bharat Mahan. We don't spare culprits. అవతల వాడు ఎంత పెద్దవాడైనా కావచ్చు, తప్పు చేస్తే శిక్ష గురవాల్సిందే. ఈ రోజు వరకు మీరు గుంటూరు అధికారిని మీద చేపట్టినటువంటి ఎంక్వైరీ తాలూకు రిపోర్ట్ బయటపెట్టలేదు. అలాగే ఒంగోలు, నెల్లూరు, ఎందుకంత మీకు ఆ స్టబర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరున్నారు మీ పైన? ఏం పర్లేదు కృష్ణమోహన్ గారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పి సీఎం గారు ఏమైనా మీకు ఆర్డర్లు ఇచ్చారా? స్పెషల్ ఆర్డర్లు ఏమైనా ఇచ్చారా? లేకపోతే గవర్నర్ గారు ఏమైనా ఇచ్చారా? లేకపోతే ప్రధానమంత్రి గారు ఇచ్చారా? లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చారా? ఏం పర్వాలేదు, ఎవరైనా ఏం ప్రాబ్లం లేదు. మీ తీరు మార్చుకోకపోతే మన కోర్టులో కలవడం 100-200% కన్ఫర్మ్డ్. చూస్తారు మీరు రాబోయే రోజుల్లో చాలా మంది నుంచి మీరు చర్యలు ఎదుర్కోబోతున్నారు. ఐ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ మై వీడియోస్ కంటెంట్. సెస్ వసూలు చేసుకునే విషయం గురించి ఇంకా మీరు నేను జూమ్ మీటింగ్లో కూడా ప్రస్తావిస్తున్నారంటే సీఎం గారు ఆర్డర్ని ఫాలో అప్ చేసేటువంటి ఉద్దేశం మీకు లేదనమాట.
కలెక్టర్ల సమావేశంలో సీఎం గారు ఓపెన్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వచ్చింది. ఆయన చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం, సెస్ని డైరెక్ట్గా గ్రంథాలయ శాఖకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి మీరు వెంటనే దూకి ఆ సెస్ రికవరీ చేసుకునే దాని గురించి మీరు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీదే దాని తాలూకు ఆర్డర్లు వచ్చేంత వరకు మీరు ఇంకొక పని వాళ్ళకి అప్పచెప్పకూడదు. అవన్నీ పక్కన పెట్టేసి మీరు జూమ్ మీటింగ్ పెట్టి సమ్మర్ క్యాంపుల గురించి వాళ్ళకి దిశానిర్దేశాలు చేస్తారా? మీకు ఏమన్నా అర్థమవుతుందా సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది? అలాగే వకాలత్తులు వేయాలా కేసుల గురించి? అంటే కేసుల దాకా రాకూడదు విషయం, మన అడ్మినిస్ట్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేసుకుందాము, మన పనితనం చూపిద్దాము అనేటువంటి ఆలోచన లేదు మీకు. ఎవరైనా కేసులు వేస్తే ముందు వకాలత్తులు వేసేసేయండి, సెక్రటరీకి చెప్పేది మీరు ఇది. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుల గురించి చాలామంది ఉద్యోగస్తులు వేశారు కదా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్, మరి దాని గురించి మీ చర్యలు ఏంటి? సార్ నేను మళ్ళీ చెప్తున్నానండి, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు మాకు ఎవరు సమాచారం ఇచ్చారో దాని గురించి వ్యర్థ ప్రయత్నాలు చేయకండి. సెస్ కడుతున్నటువంటి ప్రజలమే మేము, మాకు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు ఉంది. యూ మే గో టు ఎనీ కోర్ట్. ఒకవేళ నేను చెప్పే దాంట్లో, నేను చెప్పే విధానంలో తప్పేమైనా ఉంది, ఈ కంటెంట్లో తప్పు ఉంది అనుకుంటే మీరు చాలా ఫ్రీగా కోర్టుకి వెళ్ళిపోవచ్చు, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీలో మీరు మీ ఇష్టం వచ్చిన వ్యక్తిని పెట్టుకుని అది తప్పు అని నేను చెప్పేది తప్పు నిరూపించండి, పర్వాలేదు. అక్కడ స్టార్ట్ అవుతుంది కదా నాకు ఒక అవకాశం అనేది. నాకంటే మా బోటి వాళ్ళందరికీ ఉదయ్ కుమార్ గారి సహాయ సహకారాలతోటి వసంత్ కుమార్ గారు ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పొందినటువంటి ప్రమోషన్లు, పొందినటువంటి ఇంక్రిమెంట్లు, వీటన్నిటి గురించి విచారణ చేయడానికి మీకు ఏం అడ్డొస్తుంది? గుంటూరు అధికారిని మీద ఒక అపవాదం వచ్చినప్పుడు దాని మీద ఇంకా పూర్తి స్థాయి నిజాయితీ పడిన ఆఫీసర్ తోటి, పీర్ అహ్మద్ గారు లాంటి వాళ్ళతో కాకుండా ఆల్రెడీ వాళ్ళ ఎలిగేషన్స్ ఎదుర్కొంటారు, మళ్ళీ వాళ్ళే ఎంక్వైరీ చేయడం ఏంటి? అలాగే సాయి గారిని మీతో పాటు తిప్పుకోవడం గురించి మీకు అసలు ఏమన్నా అనిపిస్తుందా? అన్ని ఎలిగేషన్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తిని నేను నా పక్కన తిప్పుకోకూడదు. ప్రతి ఒక్క శాఖ వాళ్ళ మీద ఇంత నిందపడంగానే వెంటనే దాన్ని చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దొంగలతో సహా, గజ దొంగలతో సహా. కానీ మీరెందుకు చాలా నిమ్మక నీరెత్తినట్టున్నారు? ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు, ఈ వీడియోల కంటెంట్ని అర్థం చేసుకుంటున్నటువంటి వాళ్ళు, చాలామంది రిపోర్టర్లు, పబ్లిక్, సామాన్య జనం ఒకటే అంటున్నారు, నీకు ఆవేశం రావట్లేదా? నువ్వు ఇన్ని వీడియోలు చేసే వాళ్ళు ఏం చర్యలు తీసుకోవడం? నాకెందుకు వస్తుంది ఆవేశం? నా ప్రయాణం, నేను ప్రయాణిస్తున్నటువంటి ఈ దారి నాకు చాలా క్లియర్గా ఉంది. మొట్టమొదటి రోజున ఎప్పుడైతే మీతో స్పందన లేదో, రెండో రోజు నుంచి నాకు అర్థమైపోయింది నేను ఏ దారిలో వెళ్ళాలి అనేది. సరే, రోజు ఎందుకు మరి వీడియోలు చేస్తున్నావు అంటే ప్రజలకు తెలియాలి కదా, ఇంకా తెలియని వాళ్ళందరికీ తెలియాలి ఈ శాఖలో ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే సెస్ కడుతున్నారు వాళ్ళందరి తరఫున నేను ప్రశ్నిస్తున్నా అన్న విషయం అయినా వాళ్ళకి తెలియాలి. సో గ్రంథాలయ శాఖలో పనిచేసిన ఉద్యోగస్తులారా, మీకు కృష్ణమోహన్ గారి మాటలు చాలా భగవద్గీతలాగా అనిపిస్తే మీరు మీ ఇష్టం చేసుకోండి. కానీ మీరు సమ్మర్ క్యాంపులు మొత్తం అంతా మీరు నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ పణంగా పెట్టి నేను ఈ సమ్మర్ క్యాంపుని విజయవంతం చేస్తానంటే మీకు మిగిలేది ఏమి ఉండదు. ఆ తామ్రపత్రం కూడా ముగ్గురికే వస్తుంది. బట్ ఇది కనుక లీగల్గా వెళ్తే ఈ సమ్మర్ క్యాంపుల నిర్వహణకి సరైనటువంటి ప్రొసీడింగ్స్ లేక, సరైన జీవో లేక వెళ్ళింది అనే విషయం కోర్టుకు వెళ్తే అప్పుడు మీరు కూడా లీగల్ చర్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు. ఒకవేళ కోర్టు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారి ఆఫీస్ని డైరెక్టర్ గారినే సమర్థిస్తే నేను చెప్పలేను, కానీ 99% అవకాశం లేదు. నేను చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి కన్సల్ట్ చేసిన తర్వాత చెప్తున్నాను, దానికి ఖచ్చితమైనటువంటి ప్రొసీడింగ్స్ ఉండాలి. ఒక పిల్లాడికి వడగొడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? లేదా ఒక మీరు ఇచ్చే మజ్జిగలోనో బిస్కెట్లోనో ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఆ పిల్లాడికి ఏదైనా అస్వస్థత గురైతే మీరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీకే జీతాలు రానటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఒక 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టగలిగేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. కృష్ణమోహన్ గారు నాకు తెలిసినంత వరకు ఆయన స్పందించరు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దానికి ఏం చేయాలి, ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ని మేము అప్లై చేయాలి, ఎటువంటి ఫాలో అవ్వాలి అనేది మేము నిర్ణయించుకుంటున్నాము. ఆల్రెడీ దాని మీద చాలా వరకు హోంవర్క్ జరుగుతోంది. ఎందుకు డెప్యుటేషన్ల మీద దీర్ఘకాలం పాటు ఆయన తన ఆఫీస్లోనే కొంతమంది వ్యక్తులను పెట్టుకుంటున్నారు, దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళని, సాయి గారు లాంటి వాళ్ళని. ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా పీర్ అహ్మద్ గారి గురించి ఏ రకమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పాలంకి నాగరాజు గారు లాంటి వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అలాగే బీడీసీని హెరాస్ చేస్తున్నటువంటి కొంతమంది అధికారులని, కొంతమంది ఆఫీసర్లని, కొంతమంది సెక్రటరీని ఆయన ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ప్రతి ఒక్కటి రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, టేక్స్ టైం. తెలంగాణ సాధించుకోవడానికి వాళ్ళు దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మన భారత స్వతంత్రం రావడానికి మనం కొన్ని దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది.
ఏదైనా అంతే, పోరాటంలో ఎప్పుడు కూడా వేచి చూడడం తప్పిస్తే మనకి వేరే మార్గం ఉండదు. అవతల వాళ్ళు అంత మొండి వాళ్ళు అయినప్పుడు మనం అలాగే పోరాటం చేయాలి. ఆ పోరాటం ఎంతకాలం సాగుతుందో మనకి తెలియదు. అంతిమ విజయం మందనేటువంటి ఒక నమ్మకంతో మాత్రమే మనం పోరాటం చేస్తాం. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, అందులో జీతం ఎంతైనా పర్వాలేదు, పొజిషన్ ఎట్లాంటిదైనా పర్వాలేదు అనుకునేటువంటి సామాన్య జనం యొక్క మనోభావాలను దెబ్బతీయడంతో పాటు వాళ్ళ జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి ఈ శాఖ ఉన్నతాధికారుల మీద మేము చేసే పోరాటం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పెన్షన్దారులు వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళతో పాటు వాళ్ళని చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం మేము చేస్తున్న పోరాటానికి మీ సహాయ సహకారాలు, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు అందివ్వడం ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేను ఎప్పుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని 1-2 సార్లు ధృవీకరించుకుని మాకు ఇవ్వండి. మేము వాటిని ఎవరికి అందించాలో, ఏ రూపంలో అందించాలో, ఏ భాష ప్రయోగించి అందించాలో మేము అందిస్తాం. కొన్ని జిల్లాల్లో నిన్న డిపిసి జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి సమాచారం రాలేదు, ధృవీకరించబడిన సమాచారం రాలేదు. సో డిపిసిలో కొంతమంది ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్లు కావాలో వాళ్ళు ఆల్రెడీ ఆ తాలూకు జిల్లా చైర్మన్లతోటి కుమ్మక్కైపోయి వాళ్ళతోటి లాలూచి పడిపోయి వాళ్ళు సాధించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఈ డిపిసిలో 2వ డిప్యూటీ డైరెక్టర్ గారు వస్తారా, వస్తే ఆయన ఇప్పుడున్నటువంటి ఉద్యోగస్తుల బాధలు ఎంతవరకు తీరుస్తారు, డిప్యూటీ డైరెక్టర్ కావడానికి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు 1-2 ఉన్నారట, వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే అనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. సో వాళ్ళలో ఎవరైనా సరే వచ్చిన వెంటనే ముందు జీతాలు, పెన్షన్లు, బకాయిలు, పేపర్ బిల్స్ ఇట్లాంటివన్నీ క్లియర్ చేస్తారని ఆశిద్దాం. పీరమ్మద్ గారికి కొంత శ్రమ తగ్గుతుంది. పాపం ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు మే దాదాపుగా, సో సుమారుగా 9 నెలల పాటు ఒక తల్లి తన నవమాసాలు మోసి బిడ్డను కనేటువంటి సమయం అది. 9 నెలల నుంచి పాప ఆయన ఒక్కడే ఈ భారాన్నంతా మోస్తున్నారు. సో ఆయనకి కాస్త విరామం కలుగుతుంది, విముక్తి కలుగుతుంది కొత్త డిప్యూటీ డైరెక్టర్ గారు కనుక వస్తే. సో డిపిసిలో ఇచ్చినటువంటి ప్రమోషన్లు అన్నీ కూడా వెంటనే పోస్టింగ్లు అయిపోయి మీకు మంచి జరగాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. అలాగే ఏలూరు సెక్రటరీ గారు లాంటి వాళ్ళు బీడీసీలని బాధించడం తగ్గిస్తే సంతోషిస్తాం. గుంటూరు అధికారి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళ మీద మళ్ళీ ఇంకోసారి ఇన్వెస్టిగేషన్ చేసి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేయించి అటువంటి ఆఫీసర్ని తక్షణం బదిలీ చేయడమా లేకపోతే సస్పెండ్ చేసి మరింత లోతుగా విశ్లేషించడమా, అక్కడ జరిగినటువంటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్లు, డెప్యుటేషన్లు వీటన్నిటి దగ్గర నుంచి ఆవిడ ఎంత డబ్బులు తీసుకుని వీడియోలు కూడా ఉన్నాయట. మీరు గట్టిగా తలుచుకుంటే దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఇప్పటికీ ఘంటాపథంగా చెప్తున్నారు. కొంత ధైర్యాన్ని ఇస్తే ఆ వీడియోలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఆ ధైర్యం మేము ఇవ్వలేం, మీరే ఇవ్వాలి అధికారులుగా. మంచి నిజాయితీపరుడైనటువంటి అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కింద పంపించండి కృష్ణమోహన్ గారు. చాలా విషయాలు బయటకు వస్తాయి ఒకవేళ మీరు కనుక చాలా నిజాయితీపరులు అయితే. నేను చెప్పాను కదా, అవినీతి అధికారులతోటి అంటకాగితే మనం కూడా తాడి చెట్టు కింద కూర్చుని నేను దూడగడ్డి కోసం చూస్తున్నానంటే ఎవరు నమ్మరు, కళ్ళనే అనుకుంటారు, అంతా కళ్ళు కోసమే కూర్చున్నాడు అనుకుంటారు. సో కృష్ణమోహన్ గారు దయచేసి మీరు ఉద్యోగస్తుల సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్ళ బాధల్ని పట్టించుకుని ఈనాడులో వచ్చినటువంటి వీడియోల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని దయచేసి తగ్గించండి సార్. నేను చెప్పట్లేదు, మీ శాఖ ఉద్యోగస్తులు సామాన్య ప్రజలే చెప్తున్నారు. జీవో లేకుండా, ప్రొసీడింగ్స్ లేకుండా సమ్మర్ క్యాంపులు నిర్వహించడం ఏంటి, దాని గురించి ఈనాడు లాంటి ఒక ప్రముఖ ఛానల్ ప్రస్తావించడం ఏంటి, దాన్ని ఆయన ప్రముఖంగా చూపించి జూమ్ కాల్లో ఊదరగొట్టేయడం ఏంటి. సో మిత్రులారా, దయచేసి ఇటువంటి సమాచారాన్ని మాకు అందించడంలో మీ సహాయ సహకారాలు అందించండి. అలాగే మేము చేస్తున్న ప్రయత్నంలో నిజాయితీ కనిపిస్తోంది, మేము మీ పట్ల అభిమానంతో ఉన్నామని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ కొట్టండి. లైక్ చేయడాలు లేకపోతే కామెంట్లు చేయడాలు మాకు పెద్దగా అవసరం లేదండి. కానీ మేము చేస్తున్న ప్రయత్నం మీకు ఉపయోగపడుతుందా లేదా తెలుసుకోవడం కోసం మాత్రమే. మిగతా ఛానల్ వాళ్ళలాగా నేను కూడా మిమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే కామెంట్ రూపంలో పెట్టండి అని అడుగుతున్నాను. తద్వారా మమ్మల్ని మేము మరింత మెరుగుపరుచుకోవడానికి మాకు అవకాశం దొరుకుతుంది. అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.